మీకు ఈ సంగతి తెలుసా? బారిస్టర్ పార్వతీశం అనే సినిమా ఆల్రెడీ రిలీజ్ అయిందని. మొక్కపాటి నరసింహశాస్త్రి గారు రాసిన ఈ కామిక్ నావెల్ 1920s ప్రచురితంలో ఉంది. ఈ స్టోరీ గురించి నేను ఫస్ట్ టైం 10th క్లాస్ ఉపవాచకంలో చదివాను. ఈ స్టోరీ చదివినప్పటి నుంచి ఐ హ్యాడ్ ఎ డిజైర్ దట్ సమ్ వన్ షుడ్ మేక్ ఎ మూవీ ఆన్ దిస్ క్యారెక్టర్ బికాస్ హీస్ టూ ఇన్నోసెంట్. అండ్ అరౌండ్ 2017లో దెర్ ఇస్ ఎ రూమర్ దట్ వెంకీ మామ ఈస్ ప్లేయింగ్ పార్వతీశం. ఈ న్యూస్ పేపర్లో చదివినప్పుడు నాకైతే చాలా ఎక్సైట్మెంట్ వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ ఈ సినిమా అయితే పట్టాలెక్కలేదు. అండ్ రీసెంట్గా అంటే సుందరానికి ఫస్ట్ లుక్లో ఉన్న నానిని చూసినప్పుడు నాకైతే పార్వతీశం క్యారెక్టర్ ఇలాగే ఉంటాడు కదా అనిపించింది. ఆ పంచ, ఆ కోట్ ఇవన్నీ చూసినప్పుడు నాకైతే ఇమాజినేషన్లోకి మళ్ళీ ఆ లోపల ఉన్న కోరిక దట్ ఏ మూవీ షుడ్ బి మేడ్ ఆన్ దిస్ క్యారెక్టర్ అని అనిపించింది. రీసెంట్గా ఇంటర్నెట్లో నేను కొన్ని ఆర్టికల్స్ చదివినప్పుడు నా కళ్ళకైతే ఒక ఆర్టికల్ కనిపించింది దట్ బారిస్టర్ పార్వతీశం అనే సినిమా 1940లోనే రిలీజ్ అయింది అని చెప్పి. ఈ న్యూస్ చూసిన తర్వాత నాకైతే ఒక పక్క షాకింగ్గా అనిపించింది, ఒక పక్క సర్ప్రైజింగ్గా అనిపించింది అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. ఈ స్టోరీ మీద ఆల్రెడీ ఒక సినిమా తీశారు, ఇప్పుడు దాకా ఎందుకు తెలియలేదురా అనిపించింది. బట్ ఇంటర్నెట్ మొత్తం వెతికినా ఈ సినిమా ఎక్కడా దొరకలేదు. 1940లో తీసిన సినిమా కదా, ఆల్రెడీ ఈ నెగిటివ్ ఎప్పుడో పాడైపోయి ఉంటుంది. ఒకవేళ ఈ రోజుల్లో ఈ స్టోరీ మీద ఒక సినిమా ఆర్ సిరీస్ ప్లాన్ చేస్తే ఏ యాక్టర్ పార్వతీశం క్యారెక్టర్ ప్లే చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.